నమస్తే. వెల్కమ్ టు ఒకే టీవీ. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్. మాజీ సిబిఐ డైరెక్టర్ ఎందుకు రంగంలోకి వచ్చారు? ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఇప్పటికే పోలీసు శాఖలో, సోషల్ మీడియాలో, ప్రజల్లో చర్చకు దారితీస్తుంది. కానీ ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు స్వయంగా తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసును సిబిసిఐడికి లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆయన కోరారు. అంతేకాదు ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ విషయంలోనే పలు కీలక ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. అసలు ఆ ప్రశ్నలు ఏంటి? ఈ కేసులో దర్యాప్తుపై అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? మొదట ఫిర్యాదులు, తర్వాత రిమాండ్ రిపోర్టు మధ్య ఏమైనా తేడా ఉందా? అసలు స్వతంత్ర దర్యాప్తు ఎందుకు అవసరమని మాజీ సిబిఐ డైరెక్టర్ అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో ఎవరికి క్లీన్ షీట్ ఇవ్వడానికి కాదు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముందుగానే దోషిగా ప్రకటించడానికి అస్సలు కాదు. ఒకవైపు ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు ఉన్నాయి, మరోవైపు నిందితుడి వైపు నుంచి వాదనలు ఉన్నాయి. ఇవన్నీ చివరకు ఆధారాలు, దర్యాప్తు, న్యాయస్థానం నిర్ణయించాల్సిన అంశాలు. కానీ దర్యాప్తు ప్రక్రియపైనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిందే. ఇక్కడే మాజీ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు లేవనెత్తిన ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మొదటి ప్రశ్న, ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాగేశ్వరరావు లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, అరెస్ట్ చేసే సమయంలో కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలించారా? అతను దర్యాప్తుకు సహకరిస్తున్నాడా? సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా? పరారయ్యే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలను పోలీసులు పరిశీలించారా? ఇవి సాధారణ ప్రశ్నలు కావు. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే అతని వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన ప్రభావం పడే విషయం ఉంది. అందుకే అరెస్ట్ ఎందుకు అవసరమైంది అనే ప్రశ్నకు స్పష్టమైన కారణాలు ఉండాలి. ఇక రెండో ప్రశ్న, పోస్ట్ విచారణకు సంబంధించిన అంశం. నాగేశ్వరరావు ప్రశ్నించిన మరో అంశం, పోస్ట్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తి కాకముందే ఉదయ్ కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారన్నది. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పోస్ట్ ప్రక్రియ ఒకటి, క్రిమినల్ కేసు దర్యాప్తు మరొకటి. రెండిటికి చట్టపరమైన ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి ఏ దశలో ఏ ప్రక్రియ ఎలా ముందుకు వెళ్ళింది, అది ఎందుకు అలా జరిగిందనే విషయాలపై అధికారికంగా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇక మూడో ప్రశ్న ఈ కేసులో చాలా కీలకమైన ప్రశ్న. మొదటి ఫిర్యాదులు, తర్వాతి రిమాండ్ రిపోర్ట్. నాగేశ్వరరావు ప్రస్తావించిన అంశం ప్రకారం తొలుత బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో వంటి ఆరోపణలు లేవని ఆయన పేర్కొన్నారు. కానీ తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. మొదటి ఫిర్యాదులో లేని ఆరోపణలు తర్వాతి దశలో ఎలా వచ్చాయి? ఏదైనా కొత్త ఆధారం దర్యాప్తులో బయటపడిందా? కొత్త సాక్ష్యం లభించిందా? కొత్త సమాచారం ఆధారంగా ఆరోపణలు మారాయా? అలా అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి? ఇదే ఇప్పుడు ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం. నాలుగో ప్రశ్న, దర్యాప్తు అధికారుల పాత్రపై వచ్చిన అనుమానాలు. ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బిసి సజ్జనార్ స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించినట్టు నాగేశ్వరరావు తన లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా జరిగింది, ఎవరెవరు విచారణలో పాల్గొన్నారు, ఏ ఆధారాలు సేకరించారు, ఆ ఆధారాలు ఆధారంగానే ఆరోపణలు నమోదు చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. ఐదో ప్రశ్న, అసలు ఈ మొత్తం వ్యవహారంలో అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, స్వతంత్ర దర్యాప్తు అవసరమా? మాజీ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు అభిప్రాయం ప్రకారం ఈ కేసుపై తలెత్తిన అనుమానాలకు తెరపడాలంటే సిబిసిఐడి లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆయన కోరుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. స్వతంత్ర దర్యాప్తు కోరడం అంటే ఉదయ్ కృష్ణారెడ్డి నిర్దోషి అని ప్రకటించడం కాదు. అలాగే ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు తప్పు అని చెప్పడం కూడా కాదు. నిజమేంటో పూర్తిగా బయటకు రావాలంటే దర్యాప్తు కూడా అనుమానాలకు తావు లేకుండా జరగాలనేదే ఆ డిమాండ్లోని ప్రధాన అంశం. ఇప్పుడు అసలు విషయం ఇదే.
ఒకవైపు ఒక మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వాటిపై కేసు ఎదుర్కొంటున్న ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉన్నారు. మధ్యలో ఉంది దర్యాప్తు వ్యవస్థ. ఈ కేసులో నిజం ఏంటో బయటకు రావాలంటే ఎవరి మీద సానుభూతి ఉండకూడదు, ఎవరి మీద వ్యతిరేకత కూడా ఉండకూడదు. ఆధారంగా దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఒకవేళ ఆరోపణలు నిజమైతే బాధితురాలికి న్యాయం జరగాలి. ఒకవేళ అదే ఆరోపణలు నిరూపితం కాకపోతే నిందితుడికి కూడా న్యాయం జరగాల్సిందే. అందుకే న్యాయం అంటే ఎవరో ఒకరికి అనుకూలంగా తీర్పు రావడం కాదు, నిజం ఏదైతే ఉందో ఆ నిజం బయటకు రావడమే న్యాయం. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ఈ కేసులో తలెత్తిన ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుంది? సిబిసిఐడికి అప్పగిస్తారా? మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఇస్తారా? లేక ప్రస్తుత దర్యాప్తే కొనసాగిస్తుందా? ఏది జరిగినా ఈ కేసులో నిజం పూర్తిగా బయటకు రావాల్సిందే. ఎందుకంటే యూనిఫామ్ ఎవరిదైనా, పదవి ఎవరిదైనా, ఆరోపణలు ఎవరి మీద ఉన్నా చివరికి గెలవాల్సింది ఒకటే, నిజం. నేను మీ పవన్. ఇలాంటి విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరమని మీరు భావిస్తున్నారా? ఒక్కసారి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.